నేను నేర్చుకున్న బిజినెస్ టెక్నిక్ అదే అండి. లో కొన్ని షాప్స్ లో మోసం కూడా చేస్తారు, అది మాకు కూడా జరిగింది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చదవండి. అందులో ఒకటో రెండో మిక్స్డ్ కాటన్ వేసేస్తారు. మిక్స్డ్ కాటన్ వచ్చేసి రేట్ తక్కువ ఉంటుంది, సో వాళ్ళకి అట్లా లాభం ఉంటుంది. అది ₹2 డజన్, ₹4 డజన్ అని చూపిస్తున్నారు, అట్లా ఎక్కడ ఉండదండి. అది జస్ట్ వ్యూస్ కోసమే అలా పెడుతున్నారు. చేస్తే మీరు పెడితే మీరు బాగా డబ్బులు సంపాదిస్తారు, మీకు మంచి సేల్ అవుతాయి. అదేంటి అని అంటే నేను ఆల్రెడీ ఒక దగ్గర వెళ్ళేసి తెచ్చుకున్నాను, కానీ అక్కడ మోసం చేస్తారని చెప్పేసి నాకు మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాతనే అర్థం. ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 కూడా ఒకటే రేట్ అన్నమాట. ఉంది కదా, ఈ ప్యాకింగ్ కూడా జస్ట్ నార్మల్ అట్టతోనే చేసామండి. ఇది నేను ఒక్కసారి మా డాడీకి చూపిస్తే మా డాడీ అన్ని చేసి పెట్టారు. వాళ్ళు చేసినవి కూడా చూపిస్తాను, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఏమన్నా ఇది ఎట్లా చేశారని ఒకవేళ ఈ సైడ్ బ్యాంగిల్స్ కొనేటప్పుడు ఎలా మోసం చేశారో కూడా తెలిసి నేనే షాక్ అయ్యానండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోషి అండి. సో ఈరోజు ఏంటంటే నేను నా షాప్లో టైలరింగ్ బిజినెస్ని ఇప్పటి వరకు అయితే ఎలా డెవలప్ చేశారో నేను మీకు చెప్తానండి. దానికోసం ఒకవేళ మీరు చిన్న టైలర్స్ అయినా సరే, మీరు అసలు టైలర్ కాకపోయినా సరే, మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కువ మంది టైలర్స్ ఉన్నా సరే, మీరు ఎలాంటి ఐటమ్స్ తెచ్చి పెట్టుకోవాలి, ఎలా సేల్ చేయాలనేది నేను చెప్తాను. అలా అని చెప్పి నేను ఏదో పెద్ద ప్రొఫెషనల్ అని కాదండి, జస్ట్ నాకున్న నాలెడ్జ్లో నేను ఎలా అయితే చేస్తున్నానో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియో మొత్తం చూడండి, యూస్ఫుల్ అయింది అని అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ థింగ్, మనకి టైలరింగ్ షాప్లో కావాల్సింది లైనింగ్స్. నేను తెప్పించేది వచ్చేసి ఈ క్వాలిటీ అండి, చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇది ఉతికిన తర్వాత అయితే ఇంకా మందంగా అవుతుంది అనమాట. సో నేను సెలెక్ట్ చేసుకున్నది ఎలా ఉంటుందంటే, అటు తక్కువ క్వాలిటీ చూడను, అట్లా అని చెప్పి సూపర్ క్వాలిటీ కూడా చూడనండి, మీడియం. అంటే ఎవరైనా సరే కొనగలిగే రేంజ్లో ఉందే తీసుకుంటాను అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ మా ఏరియాలో మొత్తంగా ₹45 పర్ మీటర్ అనేది పోతుంది అనమాట. సో మనకి ఇది కావాలి అంటే కొంచెం కాస్టే పడుతుంది. అంటే మనకు మరి మొత్తం లాభాలు వచ్చేస్తాయి అని కాదండి, జస్ట్ మీటర్ వెనకాల ₹3 to ₹4 లాభం అనేది అయితే ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే తక్కువ క్వాలిటీది ఆ రేట్కి అమ్ముతారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ₹10-15 లాభం చూసుకొని వాళ్ళు ₹45 కన్నడగా అమ్ముతారనమాట. కానీ అది తప్పండి, అది ఎక్కువ రోజులు నడవదు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏదో కొంతమంది కొనుక్కుంటారేమో, కానీ తర్వాత క్వాలిటీ తెలిసినాక అది బిజినెస్ అక్కడికి స్టాప్ అయిపోతుంది. అందుకనే ఫస్ట్ ఎప్పుడు లాభాలు ఎక్కువ రావాలని చూడొద్దండి, కస్టమర్స్ ఎక్కువ రావాలని చూసుకోవాలన్నమాట. సో అందుకని నా పాలసీ వచ్చేసి మంచి క్వాలిటీ పెట్టాలి. అంటే ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు చెప్పాలన్నమాట, అంటే తన దగ్గర దొరికే క్వాలిటీ చాలా బాగుంటుంది అనే పేరే రావాలి. ఆల్రెడీ నాకు అదే పేరు ఉందండి. సో అందుకైతే నాకైతే చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మన వెనకాల కూడా వాళ్ళు అదే మనలో కూడా మనకు మంచిగా అనిపిస్తుంది కదా, అరే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతే దొరుకుతాయి, మంచిగా ఉంటుంది బట్ట అనేసి అని చాలా మంది వచ్చారనమాట నా దగ్గరికి. అలాగా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మీ దగ్గర బాగుంటుందంట అట్లా అనేసి అని. తర్వాత ఇప్పుడు లైనింగ్స్ అయిపోయాయి కదా, ఆల్రెడీ నేను ఎన్ని తీసుకున్నాను ఇవన్నీ నేను మీకు మళ్ళీ పిక్స్ పెడతానండి. అంటే ఎప్పుడు ఎంత కొంటాను, ఎంత బడ్జెట్ అవుతుంది, అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఒక టాన్లో ఎన్ని మీటర్స్ ఉంటాయో చెప్తానండి. ఇది వచ్చేసి 20 మీటర్స్ లైనింగ్ అనమాట. అంటే మనకు ఒక్క కలర్ 20 మీటర్స్ అనేది ఉంటుంది. మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టుకోలేదు అని అనుకుంటే ఫస్ట్ ఒక కలర్లో 10 మీటర్స్ లాగే తీసుకోండి, అలా కూడా ఇస్తారు. కాకపోతే చిన్న రేట్ డిఫరెన్స్ ఉంటుంది మనకి. దీనికి దానికి మీటర్ వెనకాల ₹1 ₹2 ఎక్కువ తీసుకుంటారు మన దగ్గర. సో బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ 10 మీటర్స్ బెస్ట్ అండి, దానివల్ల మీకు ఎక్కువ కలర్స్ వస్తాయి. ఇప్పుడు మీరు 10 కలర్స్ 20 మీటర్స్ అంటే మన బడ్జెట్ అక్కడే ఆగిపోతుంది కదా. సో అందుకని మనం ఏం చేయాలి, 10 మీటర్స్ 20 కలర్స్ తీసుకోవాలి. అప్పుడు మనకి ఆప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ మనం పెట్టగానే వచ్చేస్తారని కాదు కదా. సో టోటల్గా బిగినర్స్ కోసమే చెప్తున్నానండి, ఎందుకంటే అస్సలు ఐడియా లేని వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను. అండ్ తర్వాత కొన్ని షాప్స్లో మోసం కూడా చేస్తారు, అది మాకు కూడా జరిగింది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తానండి నేను. సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పుడు తర్వాత వచ్చేసి లైన్లో క్వాలిటీ. ఇప్పుడు మీరు ఒకవేళ ఒకటేసారి మీరు తెచ్చుకోవాలనుకుంటే ఒకేసారి ఎక్కువ తెచ్చుకోవద్దండి, స్టార్టింగ్ టెస్ట్ చేయాలి. ఒక షాప్కి వెళ్ళినప్పుడు మీరు అంటే ఫస్ట్ రేట్స్ అన్ని కనుక్కోండి, ఒక్కొక్క షాప్లో ఎలా ఉంది ఏంటి, క్లాత్ ఎలా ఉంది. క్లాత్ మనం ఫస్ట్ గుర్తుపట్టడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి, బట్ చిన్న చిన్న డిఫరెన్స్ అయితే తెలుస్తాయి కదా మనకి. ఒకవేళ మనము రెగ్యులర్గా కుడుతున్నాము కస్టమర్స్వి అంటే కొంచెం మనకు ఐడియా వచ్చేస్తుంది క్లాత్ ఎలా ఉంటే మంచిది అనేసి. ప్లస్ ఇందులో మనకి ఏం చేస్తారంటే క్లాత్ చూపించేది వచ్చేసి ఒకటి ఉంటుంది, అంటే మాక్సిమం మంచి కాటన్ అనమాట. సో ఇప్పుడు మనకేం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఒక 20 కలర్స్ ఆర్డర్ ఇచ్చారు అంటే అందులో ఒకటో రెండో మిక్స్డ్ కాటన్ వేసేస్తారు. మిక్స్డ్ కాటన్ వచ్చేసి రేట్ తక్కువ ఉంటుంది, సో వాళ్ళకి అట్లా లాభం ఉంటుంది అనమాట.
అది చూస్తారు మనం అడిగినప్పుడు ఏం లేదు మర్చిపోయి వచ్చేసింది, లేదా అంటే ఏమంటారు పని చేసే పిల్లోడు వేసేసిండాను, ఏదో ఒకటి మనకు చెప్తారనమాట. ఆల్రెడీ నేను చెప్పాను కదండి నాకు కూడా ప్రాబ్లం అయింది అనేసి. సో మనం చూసుకొని కొంచెం మనకి వెళ్ళగలిగే వీలు ఉంటే మాత్రము మనం అవి పక్కన పెట్టేయాలి, లేదా సో వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి చెప్పాలండి, ఇట్లా మీరు ఇచ్చిన దాంట్లో మాకు మిక్స్డ్ క్వాలిటీ వచ్చిందని చెప్పేసి. ప్రజెంట్ అయితే మనకు ఫొటోస్ ఆప్షన్ ఉంటుంది కదా వాట్సాప్లో వాళ్ళకి పంపించేయాలి. సో మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తాం, మీరు రిటర్న్ చేయండి అని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా అయితే చెప్పానండి ఒక 20 కలర్స్ అనేసి. సో 20 కలర్స్లో మనం మెయిన్ కలర్స్ రన్నింగ్ కలర్స్ ఏంటి అనేది చూసుకోవాలి. నేను చెప్పాను కదా కొన్ని టైలర్స్ అయితే మీకు ప్రజెంట్ ఎక్కువగా ఏ కలర్స్ అయితే వస్తున్నాయో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఆ కలర్స్లో షేడ్స్ కొంచెం అటు ఇటు ఉన్నవన్నీ తీసుకోండి. అంటే పింక్లో మనకు చాలా షేడ్స్ వస్తాయండి. సో అందులో రెగ్యులర్గా నడిచే కలర్స్ ఏంటి అనేటివి అలా ఒక 2-3 తీసుకోండి. నెక్స్ట్ బ్లూ కలర్లో అట్లానే ఉంటాయి, వైలెట్ కలర్లో అలాగే ఉంటాయి, పింక్లోనే మనకు జాముని అని వస్తుందండి, అది కూడా ఒకటి బాగా నడుస్తుంది. సో అదొక కలర్ తీసుకోండి. మోస్ట్లీ లైట్ కలర్స్లో అయితే వైట్, హాఫ్ వైట్ కొంచెం బాగా నడుస్తుంది, సో హాఫ్ వైట్ తీసుకోవచ్చు. అదే ఒకవేళ సమ్మర్ సీజన్లో అయితే మీరు వైట్ ఎక్కువ తీసుకోవాలి. సో ఇలాగా మీకు 1-2 సార్లు తెచ్చుకున్నారంటే మీకే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుందండి. సో అది వచ్చేసి బెస్ట్ బిజినెస్. ఇంకోటి నేను ఈ మధ్య విన్న విషయం ఏంటి అంటే, ఎక్కడైతే ఏరియాలో అంటే మీ ఏరియాలో కనుక ఎక్కువ మంది టైలర్స్ ఉన్నారు, లైనింగ్ షాప్స్ కోసం కొంచెం దూరం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయండి. మీకైతే 100% సక్సెస్ ఉంటుందండి. ఎందుకంటే టైలర్స్కి ఎక్కువ టైం ఉండదు, వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలంటే వాళ్ళకి అసలు టైం సరిపోదు కదా. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు కొన్ని కలర్స్ తెచ్చుకుంటారు ఎలాగో కావాలనేసి. సో కొన్ని దొరకవు కాబట్టి అలాంటి కలర్స్ మీరు తెచ్చి పెట్టుకున్నారు అంటే వాళ్ళ దగ్గర రన్నింగ్ కలర్స్ ఉన్నవి అయిపోయినా కూడా మీ దగ్గరకు వస్తారు. సో ఆ విధంగా కూడా బిజినెస్ అవుతుందండి. సో కంపల్సరీ అలాంటి వాళ్ళకైతే ఒక అదృష్టం అనే చెప్పాలండి. ఎందుకంటే ఊర్లలో ఉన్న వాళ్ళకి నేను చూస్తున్నాను కదా, అసలు ఇప్పుడు నా దగ్గర ఉన్న దానికంటే కూడా వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళు ఎక్కువ ఇంకా ఇంత దూరం వచ్చేసి తీసుకొని వెళ్తారు వాళ్ళు, అయినా వాళ్ళ బిజినెస్ సూపర్ నడుస్తుంటుంది అనమాట. సో అందుకనే చెప్తున్నాను. మనకి ఇప్పుడు నా పర్సనల్గా వచ్చేసి ఏంటంటే మా దగ్గర కొనుక్కునే వాళ్ళు కొంచెం తక్కువే, మరీ డైలీ వచ్చేస్తారని కాదు, పండగ టైంలో మాత్రం చాలా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల అన్ని చోట్ల షాప్స్ ఉన్నాయన్నమాట. సో మీకు ఇక్కడ లైనింగ్స్ వరకు అయితే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఫాల్స్ అనమాట. నేను మీకు ఫాల్స్ కూడా చూపిస్తాను. ఫాల్స్లో కూడా మిక్స్డ్ క్వాలిటీ అనేది ఉంటుందండి. అయితే ఫాల్స్లో వచ్చేసి అంటే మనం పట్టుకోగానే మనకు అర్థమైపోతుంది మిక్స్డ్ క్వాలిటీ అంటే ఏంటంటే కొంచెం షైనింగ్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా అన్నప్పుడు అదొక కొంచెం గరుకుగా కొంచెం సాఫ్ట్గా అన్నట్టు ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకి మెత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది కాటన్ అన్నాను కదా, ఇది మెత్తగా ఉంటుంది అనమాట. ఇది కూడా షైనింగ్ ఉంటుంది, లైట్ షైనింగ్ ఉంటుంది. అదే మిక్స్డ్ కాటన్ అయితే మాత్రం మీకు ఎక్కువ షైనింగ్ ఉంటుంది అనమాట. అది ఇక్కడ మన ఏరియాస్లో అయితే అంటే లైక్ మా ఏరియాలో అయితే అస్సలు నడవదండి అవి. సో అందుకని మేము ఎప్పుడు కాటనే తీసుకుంటాం, ప్యూర్ కాటన్ వచ్చేదే తీసుకుంటాము. తర్వాత ఫాల్స్లో కూడా దానికి దీనికి రేట్స్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మిక్స్డ్ కాటన్కి అయితే ఇంకా తక్కువే పడుతుంది ఫాల్, ఇది వచ్చేసేమో కొంచెం ఎక్కువ పడుతుంది. మిక్స్డ్ కాటన్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది. సో అది కూడా బండల్ లాగా తీసుకోవాలంటారు. కానీ కొంచెం మనకి కావాలి, ఇప్పుడు మీరు స్టార్టింగే వెళ్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారో మనకు ఆప్షన్ ఇస్తారనమాట. కొన్ని షాప్స్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అంటే ఒక కలర్ 3 తీసుకోవచ్చు, ఒక కలర్ 4 తీసుకోవచ్చు, ఒక కలర్ 2 తీసుకోవచ్చు, ఒక్కొక్క కలర్ ఒకటే తీసుకోవచ్చు, అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట. సో నేను స్టార్టింగ్లో చేసిందంతా అదే అండి. తర్వాత నాకు ఎక్కడైతే అవి ఎక్కువ యూజ్ అవుతున్నాయి ఏంటి అని తెలిసిన తర్వాత అప్పుడు ఆ రన్నింగ్ కలర్స్ అనేది ఎక్కువ తీసుకుంటాను. కొన్నిసార్లు ఏమవుతాయంటే ఇవి అనుకుంటాం కదా రన్నింగ్ కలర్స్ అని, సో ఫ్యాషన్ సడన్గా చేంజ్ అయిపోతుంది, అప్పుడు మన దగ్గర స్టాక్ ఉండిపోతుంది. అట్లా అని చెప్పి బాధపడాల్సింది కూడా ఏం లేదండి, నడుస్తూనే ఉంటాయి. మనకు రన్నింగ్ కలర్స్ అయిపోయినప్పుడు రన్నింగ్ కలర్స్ తెప్పించుకోవాలి. సరేలే ఇవన్నీ అయిపోయినాకనే తెచ్చుకుందామని అనుకుంటే మాత్రం అది మిస్టేక్ అండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అంటే ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ప్రతిసారి మనం లేవు అంటే అయ్యే వీళ్ళ దగ్గర ఏం లేవు అన్నట్టు అయిపోతాయి అనమాట. సో అలా కాకూడదు అని అనుకుంటే రన్నింగ్ కలర్స్ తెప్పించాలి. ఇది ఒక్కోసారి ఎప్పుడు మళ్ళీ ఫ్యాషన్ సడన్గా అదే వచ్చేస్తుందో తెలియదు కదా. మోస్ట్లీ ఇప్పుడు నా దగ్గర లైట్ కలర్స్ అయితే కొంచెం స్టాప్ అయిపోయాయి. ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈ లైట్ కలర్స్ అనేవి రన్నింగ్ అయిపోతుంటాయి అనమాట. నేను మీకు ఇవన్నీ కూడా ఫాల్స్ అవి చూపిస్తాను. నా దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఏదైతే ఆగిపోయినాయో కలర్స్ ప్లస్ ఇప్పుడు రన్నింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చూపిస్తాను. మీతో ఇవన్నీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పలేదండి. సో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ ద్వారానే వచ్చింది నాకు. అలా కొంచెం చేస్తూ ఉంటేనే నా బిజినెస్ అనేది డెవలప్ అయింది. సో నాకేంటంటే నా ద్వారా వేరే వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళకి ఒక మంచి జరిగిందంటే నాకు చాలా 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 హ్యాపీ అండి. ఆల్రెడీ మీకు నా ఛానల్లో మీరు చూసే ఉంటారు, నేను అప్పుడు ఒకసారి లలిత జ్యువెలరీది ఒక వీడియో పెట్టాను. నేను ఒకవేళ చూడకపోతే అది ఖచ్చితంగా చూడండి. అది నేను ఎలా డబ్బులని సేవ్ చేసుకున్నాను, ఎలా ఒక చైన్ చేయించుకున్నాను, అది
ఎంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మనం సొంతంగా సంపాదించి మనం డబ్బులు జమ చేసుకొని ఒక చైన్ కొనుక్కున్నాము. అది కూడా నేను కరోనా టైంలో కొన్నానండి. సో అది కూడా ఎలా కొన్నానో నేను వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. సో స్కీమ్ ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్పానండి. నేను మాక్సిమం చిన్న చిన్న సేవింగ్స్ అయితే చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా నేను ఫ్యూచర్లో కూడా షేర్ చేసుకుంటానండి. సో ఖచ్చితంగా నా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటేనే లైక్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు ఫాల్స్ కూడా చూపిస్తాను. ఇవే అండి కొత్త ఫాల్స్. ఇందులో నుంచి ఇంకేది ఓపెన్ చేయలేదు. ఇవి ప్రజెంట్ అన్ని రన్నింగ్ కలర్స్ అనమాట. ఇవన్నీ అయిపోయాయి. కొన్ని ఇందులో ఉన్నాయి అంటే 2-3 ఉన్నాయి అనమాట. సో నేను ఇవన్నీ ఏం చేస్తానంటే ఒక 6-6, 4-4 అలా తీసుకున్నాను. అంటే డౌట్ ఉన్న కలర్స్ కూడా, అంటే కొంచెం ఎక్కువ రన్ అవ్వని కలర్స్ కూడా నేను ఒక 2-3 తీసి పెట్టుకుంటానండి. ఎందుకంటే అది ఎప్పుడు యూజ్ అవుతుందో తెలియదు. మోస్ట్లీ ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే కస్టమర్స్ అక్కడిక్కడ తిరిగి వాళ్ళకి దొరకకపోతే అప్పుడు మన దగ్గరకు వచ్చి వెతికితే దొరుకుతుంది కదా. సో వాళ్ళు అట్లా కూడా సాటిస్ఫై అవుతారండి. మోస్ట్లీ అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కస్టమర్స్కి సరిపోతాయి. అంటే ఇక వాళ్ళు మనకి ఎప్పుడు రన్నింగే ఉంటుంది కదా. సో వీళ్ళు వచ్చినప్పుడు దొరికిందంటే వాళ్ళకి సంతోషం. ఓకే తన దగ్గర వెళ్తే దొరుకుతుంది కదా అనేసి అనిపిస్తుంది. సో అదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పింక్ అనేది చాలా రన్నింగ్ అనమాట. ఇందులో ఇంకా వేరే వేరే షేడ్స్ కూడా ఉంటాయి. అండ్ ప్రజెంట్ రెడ్ కూడా బాగా ట్రెండింగ్ ఉందండి. రెడ్ కూడా బాగా నడుస్తున్నాయి. ఇది వచ్చేసేమో పీచ్ పింక్ అనమాట. రెడ్, మెరూన్, డార్క్ మెరూన్, అందులో చిన్న చిన్న షేడ్స్ చాలా వస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసి అయితే రెడ్ అండి. ఇలాగా రన్నింగ్ కలర్స్ ఎక్కువ ఉన్నాయైతే ఎక్కువ తీసేసుకుంటాను. కొంచెం పర్వాలేదు అని అనుకుంటే మాత్రం కొన్ని తక్కువ తీసుకుంటాను. సో లైనింగ్స్ ఫాల్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మీకు ముందు వీడియోలో చూపిస్తాను. అంటే నా దగ్గర స్టాక్ ఎంతైతే ఉందో అదంతా నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. సో దానికంటే ముందు నేను మీకు ఇంకో ఇంపార్టెంట్ ఐటమ్ చూపిస్తాను. ఇదనమాట. సో ఈ బ్యాగ్లో ఏమున్నాయి అంటే మొన్న బేగం బజార్కి వెళ్ళామండి. సో అక్కడ నుంచి నేను అన్ని లేసెస్, శారీ టాజల్స్, హ్యాంగింగ్స్ ఇవన్నీ తీసుకొస్తాను. ఇదిగోండి ఈ విధంగా. ఇవి వచ్చేసేమో చీర కొంగుముళ్ళు అండి. ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్నాయి ఇవి. ఇందులో కూడా అంతే రన్నింగ్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తెస్తాను. ఒక 2 అయితే తెస్తానండి మ్యాక్సిమం. ఎందుకంటే అవి ఒకరికి అయిపోయినా కూడా మళ్ళీ సేమ్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతూ ఉంటాయి కదా. ఇలాంటివి తీసుకొస్తాను. అండ్ ఇవి వచ్చేసేమో డోరీస్ అనమాట. ఈ డోరీస్ కూడా ప్రజెంట్ బాగా ట్రెండింగ్ అండి. సిల్వర్, గోల్డ్ అయితే మ్యాక్సిమం ఎవరికైనా యూజ్ అవుతాయి. మీరు స్టార్టింగ్ ఉంటే మాత్రం ఇది ప్లస్ పింక్ కలర్, రెడ్ కలర్ ఇట్లాంటివి తెచ్చుకుంటే బెటర్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇది కూడా రన్నింగే అండి. కాపర్ కలర్ చాలా నడుస్తున్నాయి కదా. అంటే డోరీస్ విషయంలో నాకు ఏమనిపిస్తుంది, ప్రతిదీ ఆ బట్టతో తీసే కంటే కూడా చాలా ఈజీ అండి. మనం పెట్టినందుకు మనకు 10 రూపాయలు వచ్చినట్టు ఉంటుంది. ప్లస్ మళ్ళా కుట్టడం కూడా ఈజీగా ఉంటుంది అనమాట. డిజైన్ కూడా బాగుంటుంది. ఒక్కొక్కరైతే ఇంకా అదే క్లాత్ అదే కావాలంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చేయండి, కొంచెం ఎక్కువ రేట్ చెప్పేసి కుట్టండి. ఎందుకంటే అది ఎంతైనా డెఫినెట్గా పని ఉంటుంది. అంటే కస్టమర్ ఏం చేస్తారంటే డోరీ కదా మా క్లాత్లోనే తీయండి అని అంటారు. కానీ తీయడం ఎంత కష్టమో అది కుట్టే వాళ్ళకే తెలుస్తుంది. అంత ఈజీగా అయితే రాదు కదా. సో అందుకని మీరు ఏం చేయండి, ఒకవేళ క్లాత్ డోరీ అయినా సరే మీరు 10 రూపీస్ 15 రూపీస్ చెప్పండి. లేదా రెడీమేడ్ డోరీ అనుకుంటే 10 రూపీస్ చెప్పండి. అట్లా ఉంటుంది. ఎందుకంటే అసలు ఇంకా ఈ రెడీమేడ్ డోరీ పెట్టడమే ఈజీ అండి. ఒకవేళ మీరు సపరేట్గా బయటికి వెళ్ళి కొనుక్కొచ్చినా కూడా మీకు పని అనేది తగ్గుతుంది కదా. సో అలాగే చూసుకోండి. కొన్ని క్లాత్స్ ఈజీగా వస్తాయి డోరీ, కొన్ని క్లాత్స్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. నేను చెప్పే సలహా అయితే అదే అండి. మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఇది వచ్చేసేమో స్టోన్ లేస్ అండి. ఇది కూడా బాగుంటుంది. నేను ఇలాంటివి ఎక్కువ తీసుకొస్తాను అనమాట. ఎందుకంటే ఇది మనం వేసినా కూడా లుక్ బాగుంటుంది. రెగ్యులర్గా ఇప్పుడు కొంచెం లేస్ అయితే అన్ని చోట్ల తగ్గిపోయినాయి కదండి. సో ఇదండి లేస్ డిజైన్. ఇలాంటివి ఇంకా చాలా తెస్తాను, నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ లేస్ వచ్చేసి ఒకవేళ మీరు బిజినెస్ కోసం అయినా సరే తెచ్చినా మీరు కొంచెం ఎక్కువ రేట్కి సేల్ చేయొచ్చు. నార్మల్ లేస్ ఎంతైతే సేల్ చేస్తారో దానికి డబుల్ అయినా సరే చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు నార్మల్ లేస్ ఒకవేళ 10 రూపీస్ మీటర్ లాగా అమ్ముతున్నారు అనుకోండి, ఇది వచ్చేసి మీరు 25 కూడా చేయొచ్చు అనమాట. మరి 20 కాదు 25 కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు టైలర్స్కి అమ్ముతారు కాబట్టి 25 అంటే మీరు 20కి కూడా సేల్ చేయొచ్చండి. అందులో కూడా మీకు కొంచెం లాభం అయితే ఉంటుంది. సో ఈ ఒక్క బ్లౌజ్కి కనీసం 2 మీటర్స్ నుంచి 2.5 మీటర్స్ వరకు పడుతుంది కాబట్టి మీకు అక్కడే ఒక 10 రూపీస్ లాభం అనేది వచ్చేస్తుంది ఒక్క లేస్ పైన. అంటే ఒక 2.5 మీటర్స్ పైన ఒక 10 రూపీస్ లాభం వచ్చినా మంచిదే కదండి. అందుకనే లేసెస్లో మీకు చాలా లాభం అనేది ఉంటుంది.
డెఫినెట్గా మీరు లేసెస్ కూడా కంపల్సరీ తేవాలి. అంటే టైలరింగ్ మెటీరియల్స్ ఎప్పుడైతే తెస్తారో అవి తేవాలి. అంటే మీ ఏరియాస్లో ఎలా యూజ్ అవుతుందో నాకైతే తెలియదండి. మా దగ్గర లేసెస్ కొంచెం తగ్గిపోయాయి అనమాట. సో నేనేం చేస్తాను అంటే ప్రజెంట్ లేసెస్ లేవు, అన్ని పైపింగ్సే వేసుకుంటున్నారు. మోస్ట్లీ పండగలప్పుడు కొన్ని మంచి క్లాత్స్కి మాత్రం లేసెస్ అడుగుతారు. అది కూడా నేనేం చేస్తాను, రెగ్యులర్ లేస్ అయితే యూజ్ చేయను. కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉండేటట్టే చూసుకోవాలి. అందరూ అదే లేస్ వేసుకుంటూ బాగుండదు కదా. నేను ఎప్పుడు ఏం చూస్తానంటే వెళ్ళినప్పుడల్లా కొత్త టైప్ ఆఫ్ లేసెస్ తీసుకొస్తానండి. అంటే ఒకవేళ కస్టమర్ వేసుకున్న మళ్ళీ వాళ్ళే మన రిపీటెడ్గా వస్తారు కదా. సో వాళ్ళకి అది మళ్ళీ సేమ్ అనిపించకుండా డిఫరెంట్ వెరైటీస్ తెస్తూ ఉంటాను. ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయండి. అయినా సరే మనం కరెక్ట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక కస్టమర్ కూడా వాళ్ళు మనకు రేట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం పెడతాం, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ బ్లౌజ్ మంచిగా అనిపించాలని అనుకుంటారు కదా. సో డెఫినెట్గా వాళ్ళు మనకు రేట్ అయితే ఇస్తారండి. కొంచెం మనం సెట్ చేసి చూపించాలి, ఇది ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అలా అనేసి అని. కుడతారు అనుకున్నా సరే అండి, మీరు ఇలాంటివి వేస్తే ఇంకా బ్లౌజ్ అనే లుక్ చాలా బాగుంటుంది. సో ఇవి మంచి బ్లౌజ్కే వేస్తాం కాబట్టి డెఫినెట్గా వీటి కోసం అయితే కస్టమర్ రేట్ ఇస్తారండి. సో మీకు అందులో కూడా కొంచెం పర్వాలేదు, బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి నార్మల్ లేస్ అండి. ఇది నార్మల్, చాలా తక్కువ రేట్కే వచ్చేస్తుంది మనకి. సో ఇది వచ్చేసి ఇప్పుడు కస్టమర్ కొంచెం అంటే ఇప్పుడు డైరెక్ట్ కస్టమర్కి అమ్ముతున్నారు అనుకోండి, మీరు కొంచెం 10 రూపీస్ లాగా ఇవ్వచ్చు. మీరు ఒకవేళ టైలర్స్కి అమ్ముతున్నారు అనుకుంటే మీరు ఏం చేయాలి, టైలర్ కొంచెం తక్కువ రేట్కి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కస్టమర్స్ దగ్గర బెనిఫిట్ ఉంటుంది కాబట్టి అంటే ఒక 2 రూపీస్ కోసం అని చెప్పేసి అయినా సరే వాళ్ళు మీ దగ్గరనే తీసుకుంటారనమాట. అప్పుడు కస్టమర్ కూడా వాళ్ళు చెప్తారు, అరే మీరు ఇది వేసుకోండి బాగుంటది అనేసి. ఎందుకంటే వాళ్ళకి ఇందులో ఒక 5-6 రూపాయల లాభం ఉంటుంది. మనకి పర్వాలేదు, మనకు వచ్చే లాభం మనకు వచ్చే 10 రూపాయల దగ్గర మనకు వచ్చేది 5 రూపాయలే ఉందనుకోండి, అది కూడా లాభమే కదా. మనం ఏం చేయట్లేదు స్పెషల్గా, జస్ట్ తెస్తున్నాము, ఇంట్లో పెడుతున్నాము, సేల్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఇది వచ్చేసి క్రోషా లేస్ అండి. ఇది అయితే ఎక్కువ నడవదు, కానీ నేను వైట్ ఎందుకు తెచ్చానంటే వైట్ అన్ని డ్రెస్సెస్ మీద బాగా సూట్ అవుతుంది. సో ఇట్లా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తెచ్చుకోవాలన్నమాట. అండ్ ప్రజెంట్ కట్ వర్క్ లేస్ అనేది బాగా ట్రెండింగ్ ఉంది కదా. సో కాకపోతే ఇవి కొంచెం కాస్ట్లీ వస్తాయి. నేను అందుకని ఇవి ఎక్కువ కలర్స్ అయితే తేలేదండి, 2 కలర్స్ తెచ్చాను, ఒకటి గోల్డ్ ఒకటి పింక్. ఇది ఏంటంటే ఇది కూడా అంతే అండి, ఇవి ట్రెండింగ్ ఉన్నప్పుడు బాగా తీసుకుంటారు. ఇది ఈవెన్ ఓన్లీ బ్లౌజ్కి నెక్కి వేసినా చాలా బాగుంటుంది. సో ఇలాంటివి అయితే ట్రై చేయొచ్చు. అండ్ నేను ఇంకోటి ఇలాంటివి కూడా తెస్తానన్నమాట. ఇది చాలా యూజ్ అండి. చూసారు కదా, బ్లౌజ్కి చాలా బాగా లుక్ వస్తుంది. ఇదైతే బ్లౌజ్కి చాలా బాగా లుక్ ఉంటుందండి, చాలా మంచిగా కనిపిస్తుంది, మంచి గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇవి మోస్ట్లీ శారీస్కి చున్నీస్కి అలాగా యూస్ చేస్తారు. నేను స్పెషల్గా బ్లౌజ్కి యూస్ చేస్తాను. ఇది కుట్టడానికి కూడా చాలా మందికి రాదు, కానీ నేను నా వీడియోస్లో ఆల్రెడీ పెట్టానండి, నేను ఎలా కుట్టాలి ఏంటి అనేసి అని. సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వీడియోని కూడా చూడండి. ఇది ఇంకోటి ఎక్కడ దొరకదు అనమాట. సో నేను ఇలాంటివి చూస్ చేసుకుంటానండి. రెగ్యులర్గా దొరికేదైతే మా వాళ్ళు ఇక్కడ ఏ షాప్లో నుంచి అని తెచ్చుకుంటారు. ఇవి దొరకదు కాబట్టి డెఫినెట్గా మీ షాప్కి వస్తారు, మీరు అడిగినంత రేట్ అయితే ఇస్తారండి. అట్లా అని చెప్పి మరీ ఎక్కువ అడగాలని కాదు, కాకపోతే కొంచెం అంటే ఇప్పుడు బయట ఒకవేళ మనకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకు ఒకవేళ అదొక 60 రూపీస్ దొరికింది అనుకోండి, మీరు 80 రూపీస్ అడగొచ్చు. లేదు వాళ్ళు ఇంకొంచెం తగ్గించినట్టు 70 రూపీస్ అడగండి, ఒక 20 రూపీస్ లాభం అయితే ఉంటుంది కదా. సో అదే ఇందాక చెప్పాను కదా, ఒక్క బ్లౌజ్కి కనీసం 2 మీటర్స్ పడుతుంది. సో మీకు 40 రూపీస్ లాభం అక్కడే వచ్చింది కదా, అలా చూసుకోండి. సో దీని ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువే ఉంటుందండి, కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టే తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనకి లాస్ట్లో మిగిలిపోతే కూడా ఇబ్బంది అవుతుంది. అంటే మనకు ఒక 1/2 మీటర్ ఏదో మిగిలిపోతే అక్కడ లాస్ అనేది ఉంటుంది కదా. సో ఇవన్నీ చూసుకొని మనం రేట్ అనేది పెట్టుకోవాలి. అట్లా అని చెప్పి ఎక్కువ రేట్ పెడితే కూడా ఎవరు రారు. అంటే ఒకవేళ ఒకసారి కొన్నా సరే మళ్ళీ 2-3 రావడానికి ఇష్టపడరు, అరే వేరే దగ్గర తక్కువ దొరుకుతుందేమో అనేసి ఆలోచిస్తారు కదా. అందుకని లాభం తక్కువ పెట్టుకొని ఎక్కువ కస్టమర్స్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. సో నేను నేర్చుకున్న బిజినెస్ టెక్నిక్ అదే అండి. ఇందులోనే ఇదొక కలర్, ఈ డార్క్ గోల్డ్, ఇది లైట్ గోల్డ్. చూసారు కదా, పట్టులో మనకి 2 షేడ్స్ ఉంటాయి కదా. సో అలా ఎవరికి ఏది చూడైతే అది బాగుంటుందని తెచ్చాను. అందులోని ఇది ఒకటి అండి, ఇది ఇంకా కాస్ట్లీ, ఇది కాపర్ షేడ్ అనమాట, తొందరగా దొరకదు. సో ఇది కూడా ఒకటి చాలా బాగుంటుంది. దీని మీద మీరు సపరేట్గా కుట్టి ఇంకొక వీడియో చూపియండి అని అంటే కూడా నేను చేసి పెడతానండి. నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అండ్ మళ్ళీ కాపర్లోనే నేను నార్మల్ది కూడా తెచ్చాను అనమాట. ఇది ఎక్కువ కాస్ట్ ఏం కాదండి, అట్లా అని చెప్పి తక్కువ కూడా కాదు, బట్ మన బడ్జెట్లో వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు కొంతమంది ఎక్కువ ఎఫోర్డ్ చేయలేరు కదా, వాళ్ళ కోసం మనం ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు అమ్మో అంత వద్దు, అంత రేట్ పెట్టలేము అని అంటే ఇది కొంచెం బెటర్ ఉంటుంది. ప్లస్ మనం తక్కువలో వస్తుంది కాబట్టి మనం వాళ్ళకి ఒక 25 రూపీస్ మీటర్ అన్నా కానీ ఈజీగా కొనేస్తారు కదా. మనకు 15 పడింది అనుకోండి, మళ్ళీ సేమ్ ఒక బ్లౌజ్ పైన మనకు 20-25 రూపీస్ లాభం వచ్చేస్తుంది అనమాట. సో అలాగా. సో నేనైతే ఏం చేస్తానంటే లేసెస్లో తక్కువ రేట్వి తెస్తాను, మీడియం రేట్ తెస్తాను, అండ్ హయ్యర్ రేట్వి కూడా తెస్తానండి. హయ్యర్ రేట్ అంటే మరి ఎక్కువ ఎంతేను, కొంచెం యూజ్ అవుతాయి, నడుస్తాయి అనుకునే మాత్రమే తెస్తాను. సో ఇవన్నీ డోరీసే అండి. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి తెచ్చాను, ఇది కూడా కొంచెం కాస్ట్లీదే అనమాట. సో ఇది వచ్చేసి ఇది కట్ వర్క్, ప్రజెంట్ ట్రెండింగ్ ఉంది కదా, అంటే కస్టమర్ నాకు ఒకరు అడిగారు అనమాట. సో నేను తన కోసం అని తెచ్చాను, కాకపోతే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనుకుంటే తను శారీ అని తీసుకుపోలేదు, జస్ట్ నార్మల్గా చూసాను అనమాట కలర్, ఓకే అనిపించి తెచ్చాను. ఇది ఇట్లాంటివి తెచ్చుకుంటే కొంచెం చూసే తెచ్చుకోవాలని, నడుస్తాయి అనుకుంటేనే తేవాలి, లేకపోతే మిగిలిపోయిందంటే అలాగే ఉండిపోతాయి అనమాట. నా దగ్గర అలా కూడా 2-3 ఉండిపోయాయి. సో అది ఎప్పటి వరకు నడుస్తుందో తెలియదు, కానీ పాడవు కాబట్టి ఇబ్బంది లేదు. మీకు నడుస్తాయి అనుకుంటేనే వీటి మీద ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే వేస్ట్ అవుతాయి. ఎందుకంటే అవి తక్కువ కూడా ఏమి ఉండవండి అవి రేట్స్. ఇందాక చెప్పాను కదా పింక్లోనే ఇది ఒక గోల్డ్ మోడల్ అనమాట, సారీ గోల్డ్ కలర్లో ఇది సేమ్ మోడల్. మనం గోల్డ్ కలర్ పై ఎన్ని అయినా తెచ్చుకోవచ్చు అండి, మాక్సిమం అన్నిటి మీద గోల్డ్ సెట్ అయిపోతాయి. కొంచెం డార్క్ గోల్డ్, లైట్ గోల్డ్ ఇలాంటివి తెచ్చుకోవాలి, కలర్స్లో తెచ్చుకున్నప్పుడే ఇబ్బంది అవుతాయి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటన్స్ అండి. బటన్స్ కూడా బాగా ట్రెండింగ్ ఉంటాయి, ప్రజెంట్ బ్లౌజ్లో కూడా పెట్టుకుంటున్నారు కదా, సో ఇలాంటివి కూడా తెచ్చుకోవచ్చు. డ్రెస్కి కూడా బాగుంటాయి, బ్లౌజెస్ కూడా బాగుంటాయి అన్నమాట అవి. అండ్ అందులోనే ఇంకొక మోడల్ అండి, ఇలా ప్యాకెట్ కొంటే మనకు తక్కువే పడుతుందండి. మనం సపరేట్గా తీసుకోవాలి, షాప్కి వెళ్ళి తీసుకోవాలంటే కొంచెం ఎక్కువ పడుతుంది కదా. సో ఇలాంటివన్నీ మనం సేల్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి అయితే పళ్ళువే అండి, పళ్ళు లేసెస్ అనమాట. ఇందులో ఇంకొంచెం వెరైటీగా కూడా ఒకటి వచ్చింది. సో ఇదే అండి, ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ కూడా ఉంటుంది. అట్లా ఎవరో ఒకరు అడుగుతారు కాబట్టి ఒక 2-3 తెచ్చుకోవచ్చు. నేనైతే ఒకటే తీసుకొచ్చాను, ఎందుకంటే ఆల్రెడీ తెచ్చినవి ఉన్నాయి నా దగ్గర. అండ్ ఇందులో కూడా గోల్డ్ అనేది ఎక్కువ తెస్తాను. ఇది రేర్ కలర్ చూడండి, ఇట్లాంటిది కూడా ఒకటి తెచ్చి పెడతాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఏది యూజ్ అవుతుందో తెలియదు కాబట్టి అలా కూడా తెస్తాను. సో ఇంతే అండి, ఇవన్నీ డోరీస్ అనమాట. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇవి కూడా బాగా నడుస్తున్నాయండి. ఇవి వచ్చేసి ఏంటంటే కస్టమర్ బ్లౌజ్కి హ్యాండ్స్ కింద ఇలా వేసుకుంటారు కదా, ఇప్పుడు మగ్గం వర్క్ వస్తున్నాయి కదా, సేమ్ అలాంటివి అనమాట. ఇలా కనుక తెచ్చుకుంటే మీరు తెచ్చినందుకంటే దీంట్లో కూడా కొంచెం లాభం చూసుకోవచ్చు. అండ్ కుట్టిన తర్వాత కూడా కుట్టినందుకు కూడా ఛార్జెస్ ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా లాభం ఉంటుందండి. చాలా బాగా లుక్ ఉంటుంది ఇదైతే. సో అంటే కస్టమర్కి ఎలా అయిపోతుందంటే మన దగ్గరికి వస్తే మనం ఎంత బాగా చేసిస్తాము అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది దానివల్ల చాలా యూజ్ అండి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు మన దగ్గరికి. మనం కొంచెం ఇంట్రెస్ట్గా పెట్టి వాళ్ళకి చేసిస్తే మాత్రం వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ అండి. రెడీగా ఉంటే మనం చాలా ఫాస్ట్గా వర్క్ చేసేయగలుగుతాం, మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుందండి. నేనైతే పర్సనల్గా అదే అనుకుంటాను అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ నేను మీకు చూపించాల్సింది ఇవ్వండి. ఇలా మీరు స్టార్టింగ్లో చేయాలి అంటే ఇలాంటివి కూడా తెచ్చుకోవచ్చు అనమాట. చూడండి ఇవన్నీ ఒకటే రేట్ అనమాట, ఇవి జతలాగా ఉంటాయి. ఇది ఒక డిజైన్, ఇవి చాలా తక్కువలోనే వచ్చేస్తాయండి. ఇవి మొత్తం 12 వస్తాయి అనమాట. అంటే మనకి 6 జతలు వచ్చినట్టుగా లెక్క అనమాట. సో ఇందులో 3 ఉన్నాయి, 3 ఒకటే రేటు అనమాట ఇవి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అంతనే, ఈ డిజైన్స్ అన్నీ ఒకే రేటువి. సో అందుకని ఇలా ఒక దగ్గరే కట్టేసి ఇచ్చారనమాట. మనకి ఎలా కావాలంటే అలాంటి వాళ్ళు మనకు రేట్స్ రాసి ఇవ్వండి అంటే రాసిస్తారు, లేదు తెలుస్తాయి అంటే నంబర్స్ అయినా రాసిస్తారు. మనకు బిల్లు ఒక బిల్ ఇస్తారు, అందులో నంబర్స్ అయినా నంబర్స్ ప్రకారం పెడతారనమాట. సో ఈ విధంగా ఇప్పుడు ఇది కూడా ఒకటే రేట్. చూడండి మళ్ళీ ఎంత డిఫరెన్స్ ఉంది. ఇందులో వచ్చే స్టోన్ బాల్ వచ్చింది, ఇందులోనేమో ఇలా వచ్చాయి. సో
సో కొన్నిసార్లు మనకి రేటుని బట్టి ఇది గ్రాండ్గా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇది గ్రాండ్గా అనిపిస్తుంది, అలా దేని డిజైన్ దానికి అండి. కానీ రేట్స్ మాత్రం కొంచెం అటు ఇటుగానే ఉంటాయి. ఇది ఒక డిజైన్ అన్నమాట. ఇవి వచ్చేసి లెహంగాస్ కూడా వాడుకోవచ్చు అండి, బ్లౌజెస్ కూడా వాడుకోవచ్చు, దేనికైనా బాగానే ఉంటాయి. సో ఇలాంటివి కూడా తెచ్చుకుంటే కొంచెం రీజనబుల్గా ఉంటాయి, అంటే కాస్ట్లీగా ఉంటాయి, కాకపోతే కొంచెం మనం పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. సో మీరు అక్కడికి వెళ్తే మీకు అన్ని రేట్స్ చెప్తారు. అలా బేగమదలో చాలా షాప్స్ ఉంటాయండి. మీరు ఖచ్చితంగా ఒక 2-3 షాప్స్ తిరిగిన తర్వాతనే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ బాగుంది, ఎక్కడ తక్కువకి వస్తున్నాయి అనేసి. మీకు ఒకవేళ నేను తీసుకున్న షాప్ అడ్రస్ కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కంపల్సరీ మీకు నంబర్ ఇస్తానండి. సో ఇక్కడ చూడండి, అంటే వాళ్ళు కొరియర్ అయితే చెయ్యరు నాకు తెలిసి, అయితే డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవాలి. ఒకవేళ ఎక్కువ కావాలి ఊర్లలో కావాలంటే పంపిస్తారేమో, మీరు వాళ్ళకి నంబర్ ఇస్తాను, మీరు కనుక్కోండి. ఈ విధంగా ఇది నేను జస్ట్ అంటే ఏం ప్రమోషన్ కోసం కాదండి, జస్ట్ మీకు యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను. మీరు డైరెక్ట్గా బేగమదర్లో ఎక్కడ వెళ్ళినా సరే ఇలాంటివన్నీ దొరికిపోతాయి మీకు. మీకు నచ్చిన చోటకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్లోనే ఇంకొంచెం కాస్ట్లీ కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఇవి చూడండి, ఇవి చాలా బాగుంటాయి, మంచి లేటెస్ట్ ట్రెండ్. కానీ ఇప్పుడు ఇవాళ రేపు అయితే కాలేజ్ అమ్మాయిలకైతే ఇలాంటి వాటికి మంచిగా తీసుకుంటారండి, వాళ్ళకి బాగా నచ్చుతాయి కూడా. కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగా సూట్ అవుతాయి అన్నమాట. కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, కానీ అయినా సరే వాళ్ళు పెట్టి తీసుకుంటారండి. ఎందుకంటే అంటే మనకు వచ్చే లాభం వచ్చేసి ఈ హ్యాంగింగ్స్లో ఒక 20 నుంచి 30 రూపీస్ వరకు మధ్యలో వస్తాయి అన్నమాట. మనం అంత మార్జిన్ వేసుకుని అయితే ఈజీగా సేల్ చేయొచ్చు. మనం ఎంత ఎక్కువ రేట్ పెట్టి తీసుకుంటామో అంత మార్జిన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అది మీ ఏరియాలో నడుస్తాయి అనుకుంటేనే తీసుకోండి, లేకపోతే మళ్ళీ అట్లా కూడా మనకు వేస్ట్ అయిపోతాయి. అండ్ ఇందులో కూడా కలర్స్ వచ్చేసి మనకు మోస్ట్లీ గోల్డ్, సిల్వర్, ప్రజెంట్ సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్, లేదా ఇప్పుడు ప్రజెంట్ కాపర్ కూడా నడుస్తున్నాయండి. సో కాపర్లో ఏవైనా వస్తే అట్లా కూడా తీసుకోవచ్చు. నేను కాపర్ తొందరగా బయట దొరకదు కాబట్టి మనం తెచ్చి పెట్టుకుంటే మంచిదే. ఆల్రెడీ నా దగ్గర కాపర్ పాతవి కూడా ఉన్నాయండి హ్యాంగింగ్స్. సో ఇక్కడ చూడండి, ఈ పింక్ అయితే బాగా నడుస్తాయండి. పింక్ కొంచెం అటు ఇటు కలర్స్ ఉన్నా కానీ తీసేసుకుంటారు కస్టమర్స్. సో ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 కూడా ఒకటే రేట్ అనమాట. ఈ లేస్ వచ్చేమో ఇంతకుముందే తెచ్చాను అనమాట నేను. ఇవి కూడా బాగా యూజ్ అయ్యాయండి. ఇవి నేను ఆల్రెడీ 3 సార్లు తెచ్చాను, 3 సార్లు సేల్ అయిపోయాయి. కానీ మళ్ళీ తెస్తే ఇంకా కస్టమర్స్ అంటే బాగుండదు కదా, సో అందుకని నేను ఈసారి ఇంకొంచెం డిఫరెంట్గా తెచ్చాను అనమాట. సో ఈ విధంగా ఎందుకంటే మాకు కొంచెం రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నప్పుడు మళ్ళీ అవే ఉన్నాయా అని అనుకుంటారు, అది అయిపోయింది అని అనుకోరు, అదే ఉందా అనేసి అనుకుంటారు. సో అందుకని నేను అది తేకుండా వేరే తెచ్చాను. ఇది కూడా అలాంటిదండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. బ్లౌజ్ కుట్టడం మాత్రం మంచి లుక్ వస్తుంది. సో మీరు వెళ్ళినప్పుడు ఇలాంటివి కనిపిస్తే తప్పకుండా తీసుకోండి. జస్ట్ రౌండ్ నెక్ కుట్టేటప్పుడు మాత్రం ఇట్లా కొంచెం ఫ్రిల్స్ ఇస్తూ కుడితే మాత్రం మంచి లుక్ వచ్చేస్తుందండి. ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్ వస్తుంది, ఇక్కడ మాత్రం మెషిన్ కుట్ అనేది వస్తుంది. అండ్ ఇందులోనే ఇంకో మోడల్ సిల్వర్లో అండి, సిల్వర్ లేస్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకి ఈవెన్ ఇట్లాంటి గోల్డ్ కలర్లో కూడా వస్తుంది అనమాట. నా దగ్గర అది అయిపోయింది, ఇప్పుడు సిల్వర్లో కూడా కొంచెమే ఉంది. బాగా మంచి లుక్ వస్తుందండి. సో డెఫినెట్గా మీరు వెళ్ళి లేసెస్ కొంటే మాత్రం కొంచెం ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ కొనండి, మీ దగ్గర కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ కంపల్సరీ వస్తారు. సో ఇప్పుడు ఫైనల్గా నేను చూపించేది వచ్చేసి గాజులు అండి. గాజులు అనేది కొత్తగానే స్టార్ట్ చేసాము, అంటే లాస్ట్ దసరా నుంచే స్టార్ట్ చేసాము. సో ఇందులో నాకైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఉన్నంతలో నేను ఏమేమి ప్రాబ్లమ్స్ నేను గాజుల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానో కూడా మీకు చెప్తానండి. సో ఫస్ట్ వచ్చేసి అంటే మనం ఏదైనా చెప్పాలంటే ఏదైనా ఒక బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలంటే డెఫినెట్గా మనకి అన్ని తెలుసుకుని వెళ్ళినా కూడా ఎక్కడో ఒక దగ్గర మోసం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, నేను ఒక షాప్కి అయితే అక్కడ కనుక్కొనే వెళ్ళాను అడ్రస్. అక్కడ వచ్చేసి వాళ్ళు చెప్పింది ఎట్లా అంటే ఓకే అంటే వాళ్ళు ఒక్కొక్కరైతే మాటలలో ఇచ్చేస్తారు కదా. సో మీరు ఇది చేస్తే, మీరు పెడితే మీరు బాగా డబ్బులు సంపాదిస్తారు, మీకు మంచి సేల్ అవుతాయి, అదే అంటే నేను ఆల్రెడీ ఒక దగ్గర వెళ్ళేసి తెచ్చుకున్నాను. కానీ నాకు ఇప్పటి వరకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనేం చేశానంటే మరీ ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టుకోలేదండి. అక్కడ నేను 1500 రూపీస్ మాత్రమే ఖర్చు పెట్టాను. సో అందులో నాకు కొన్ని గాజులు వచ్చినట్టు అనిపించాయి, కానీ అసలు వాళ్ళు నాకు అక్కడ మోసం చేస్తారని చెప్పేసి నాకు మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాతనే అర్థమైంది.
సో నిజానికి ఏం చేయాలంటే ఒకవేళ మీరు గాజుల బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే ఫస్ట్ మీ ఇంటి చుట్టుపక్కల గాజులకి ఏమేమి రేట్స్ ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి అంటే మనకు ఒకసారి అడగగానే అన్ని గుర్తుండవండి. జస్ట్ మీరు ఈ చుట్టుపక్కల కాకపోతే ఇంకొంచెం దూరంలో అయినా గాజు షాప్కి వెళ్ళి ఈ రేట్ ఎంత అని కనుక్కోండి. అప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది. పూల గాజులు ఇప్పుడు ఇట్లాంటివి ఒక గాజులు ఉన్నాయి కదా, ఇవి నార్మల్గా డజన్ ఎంతకి అమ్ముతున్నారు, ఇట్లాంటివి ఎంతకు అమ్ముతున్నారు, ఇవి కనుక్కున్నారు అంటే మనం అప్పుడు అక్కడ గాజు షాప్కి వెళ్ళినప్పుడు చాలా వెరైటీస్ ఉంటాయి. మనం బిజినెస్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొనడానికి వెళ్ళినప్పుడు చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అక్కడ ఏవి కొనాలి ఏంటి అనేది మనకు ఒక చిన్న ఐడియాస్ అయితే వస్తాయి అన్నమాట. సో తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇదైతే మీరు 50 రూపాయలకు అమ్మొచ్చు, 60 రూపాయలకు అమ్మొచ్చు అని చెప్పేసి మనకి ఒక 30-40 రూపాయల వరకు అయితే మనతో పెట్టిస్తారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఏంటి, అది ఒక 35 రూపీస్కి అమ్ముతారు అనమాట. సో నాకు అట్లా ఫస్ట్లో అయితే నాకు అదే ప్రాబ్లం అయిందండి. నాకు అది తెలియలేదు. నేను ఇంకా ఇప్పుడు అది తెచ్చుకొని మనం ఏం చేస్తాం, మనం నష్టానికి కూడా అమ్మలేము. అట్లా అని చెప్పి ఎక్కువ లాభం అంటే కూడా అంటే ఎక్కువ అంటే మనం అనుకున్నంత ఒక 10-20 రూపాయల లాభం అనుకున్నా కూడా మనకు సెట్ కాదనమాట. అంటే అమ్మో తను ఎక్కువగా అమ్మేస్తుంది అనుకుంటారు. మనం ఎక్కువ పెట్టినామని వాళ్ళు అనుకోరు, కస్టమర్స్ అనుకోరు కదా. సో అదొక్కటండి. అట్లా కొంచెం చూసుకొని తీసుకోవాలి. లేదు మీకు డౌట్ ఉంది అని అంటే మీరు నిజంగా చెప్తున్నానండి, నేను ఆ రోజు లేజెస్ అవన్నీ కొనుక్కున్న తర్వాత వెళ్ళాను. సో నైట్ అయిపోయింది కాబట్టి నేను వేరే షాప్స్కి ఏమి వెళ్ళలేదు. అది చాలా పెద్ద షాప్ బేగం బజార్లో. ఖచ్చితంగా మంచిగా ఇస్తారు కదా అనుకున్నాను, కానీ అందులో కూడా చాలా మోసం ఉందండి. ఇంకా నైట్ అయిపోయిందని చెప్పేసి జస్ట్ ఆ షాప్కి వెళ్ళేసి వచ్చేసాను. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే రేట్స్ ఇక్కడే అంటే దానికి ఒక 5 రూపీస్ డిఫరెన్స్ ఉంది అలా అనేసి అయితే అర్థమైందండి. మనం 5 రూపీస్కి అమ్ముదామని కూడా లేదంటే మనకు సేమ్ అదే ప్రైస్ పడుతుంది. ఇక్కడ 35 రూపీస్ నాకు 35 రూపీస్కే పడింది అనమాట. మనము 35 రూపీస్కి తెచ్చి 40 రూపీస్కి అమ్మాలన్నా కూడా అక్కడ 5 రూపీస్ మనకి లాభం అనిపిస్తుంది. కస్టమర్కి ఏంటి వీళ్ళు ఇంకెంత అమ్మేసుకుంటారు, ఎక్కువ అమ్మేసుకుంటారు, బయట 35 ఉంది వీళ్ళకి 40 వచ్చింది కదా అని అనుకుంటారు అనమాట. వీళ్ళు 40 అమ్ముతున్నారు కదా అని అనుకుంటారు. సో అక్కడ అదొకటి నాకు డిఫరెన్స్ అనిపించిందండి. సో తర్వాత ఏం చేశానంటే మళ్ళీ యూట్యూబ్లోనే కొన్ని వీడియోస్ చూసి ఎక్కడ బాగుంటుందని చెప్పి కనుక్కొని అక్కడ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. సో అప్పుడు వెళ్ళినప్పుడు నేను అంత స్టాక్ అయితే తెచ్చాను. దగ్గర నేను ఒక 25,000 వరకు అయితే ఖర్చు పెట్టేసి తీసుకొచ్చానండి. ఈసారి ఏం చేస్తానంటే కొంచెం మధ్యాహ్నం టైంలోనే తొందరగానే వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ ఒక షాప్లో అంతా కొనుక్కొని మళ్ళీ అక్కడ నుంచి బయటికి వచ్చాను. ఇంకా వాళ్ళు ప్యాక్ చేసే టైం పడుతుందని చెప్పారనమాట. సో ఈ లోపల నేను వేరే దగ్గర ట్రై చేస్తాను అని చెప్పేసి బయటకు వచ్చేసి వేరే షాప్కి వెళ్ళాను. అక్కడ ఓకే నాకు బాగుంది అనిపించింది. అంటే సో 2 షాప్స్లో కొన్నాను, నాకు పర్వాలేదు, అంటే మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు అట్లా అని చెప్పేసి కొంచెం రీజనబుల్గానే అనిపించాయి ప్రైజెస్. అలా తెచ్చుకున్నప్పుడు మనకు పర్వాలేదు. ఇంకోటి గాజుల బిజినెస్ ఏంటంటే కొంచెం ప్రాబ్లం అండి. అంటే ఒకవేళ మనకి ఇప్పుడు అది పగిలిపోయినా చేసినా మనకు అది రాదు కదా, అంటే వేస్ట్ అన్నట్టే కదా. సో ఆ లాస్ మనమే భరించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్యాకింగ్ చేసేటప్పుడు మనకు చెప్పేటప్పుడేమో ఇలా ఇన్ని డజన్స్ ఉంటాయి అన్ని డజన్స్ ఉంటాయి అంటారు, కానీ అంత ఉండవు. ప్లస్ సైజెస్లో కొన్ని చోట్ల సైజెస్లో ఏంటంటే 2-4 అని చెప్పేసి అందులో మిక్స్డ్ ఉంటాయి అనమాట. 2 గాజులు పెద్దగా 2 గాజులు చిన్నగా అట్లా కూడా ఉంటాయి. సో అదంతా కూడా కొంచెం ఒక లాస్ కిందకే అండి. సో ఇవన్నీ చూసుకొని మనం తెచ్చుకోవాలి. అంటే మనం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడే మనకు అది లాస్ రాకుండా కొంచెం ప్రాఫిట్ అనేది వస్తుంది. ప్లస్ దీనికి మనం టైం సేవ్ చేసుకోవాలి, కానీ కరెక్ట్గా కూడా చూసుకోవాలండి. ఇవన్నీ కూడా ఉంటాయి. గాజులు ఎప్పుడు ఎక్కువ అమ్ముడవుతాయి అంటే పండగలప్పుడు, తర్వాత ఇప్పుడు మొన్నటి వరకు విన్నారు కదా ఒక్కొక్కడికి ఉన్న వాళ్ళు వేయించుకోవాలి అట్లా ఇట్లా అనేసి అని. సో అప్పుడు నాకు కొన్ని గాజులు అయితే బాగానే సేల్ అయ్యాయండి. సో ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. అది కాకపోయినా ఫెస్టివల్స్ టైంలో బాగా వేసుకుంటారు కదా. సో ఇంకోటి మ్యాచింగ్స్ తేవాలనేది ఒకటి నాకు అర్థమైందండి. నేను యాక్చువల్గా ఏంటంటే దసరా టైంలో తెచ్చాను కాబట్టి 9 కలర్స్ అనేవి తీసుకొచ్చాను. అప్పుడు నాకు ప్లెయిన్ గాజులు బాగా అన్ని సైజులో తెచ్చుకోవాలి, ఇది ఒకటి మెయిన్ విషయం అండి. 2-4, 2-6 అనేది బాగా సేల్ అవుతాయి. 2-10 కూడా తెచ్చుకోవాలి కొన్ని, అవి తొందరగా దొరకమంట సైజెస్. సో అదొకటి తెచ్చుకోవాలి. 2-8 అయితే తక్కువగానే వెళ్ళాయండి నా దగ్గర. అండ్ 2-2+2 ఇవి కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే అసలు దసరా టైంలో చిన్నపిల్లలకి అడగారేమో అనుకున్నాను, కానీ ఆ చిన్నపిల్లలే బాగా ఇష్టపడతారని అర్థమైందండి. 9 కలర్స్ అనేటివి అది ఓన్లీ దసరా అని కాదు, నార్మల్గా 2 సైజ్ కూడా తెచ్చుకోవాలన్నమాట. సో అదొకటి. 2-2 కూడా తెచ్చుకోవాలి. 2-2 కూడా చాలా మందికి సైజెస్ ఉంటాయండి. సో ఇప్పుడు నా దగ్గర ఎక్కువ సేల్ అయ్యాయంటే 2-4, 2-6 సైజ్ అయితే ఎక్కువ సేల్ అయ్యాయి. సో మీరు కలర్స్ లో ఎక్కువ తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రము ఈ 2 సైజెస్ కంపల్సరీ తెచ్చుకోండి. 2-8 అయితే అవసరం లేదండి నన్ను అడిగితే. అండ్ 2-10 ఒకటైతే అది కూడా కొన్ని తెచ్చుకోవాలి, అది కూడా ఎక్కువేం అవసరం లేదు, కొన్ని తెచ్చుకోవాలి. 2-2 ఒకటి అండ్ 2 సైజ్ కూడా తెచ్చుకోవచ్చు. ఇది జస్ట్ నాకున్న చిన్న వరల్డ్ లో నాకున్న చిన్న షాప్ లో నేను పెట్టుకున్నందుకు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అండి. ఇంకా పెద్ద గాల్ షాప్ అంటే అందరూ అన్ని సైజులు తెచ్చుకుంటారు కాబట్టి అప్పుడు నడుస్తాయేమో. నాకున్న ఎక్స్పీరియన్స్ లో అయితే నేను మీకు చెప్తున్నానండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి ప్యాకింగ్ ఉంది కదా, ఈ ప్యాకింగ్ కూడా జస్ట్ నార్మల్ అట్టతోనే చేసామండి. ఇది నేను ఒక్కసారి మా డాడీకి చూపిస్తే మా డాడీ అన్ని చేసి పెట్టారు.
చేసినవి కూడా చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఏమన్నా ఇది ఎట్లా చేశారని ఒకవేళ కావాలంటే మీరు నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. సో ఇలా నేను ఫస్ట్ అనేది సెట్ చేసి పెట్టాను. ఫస్ట్లో అంటే స్టార్టింగ్ తెచ్చుకున్నప్పుడు ఏది సెట్ చేయలేదండి. అప్పుడైతే చాలా కష్టమైంది. సో ఏదైనా ఎక్స్పీరియన్స్ త్రూనే వస్తుంది కదా. అప్పుడు నేను ప్రతిదీ ఇలా ఓపెన్ చేసి ఒక్కొక్కటి తీసి అలా సెట్ చేసి ఇచ్చేదాన్ని అనమాట. ఇప్పుడు చేసిన తర్వాత ఈజీగా అర్థమవుతుంది. అంటే 2/4 సైజ్ ఏమున్నాయి, 2/6 ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ రాసి పెట్టేసుకుంటాను అనమాట ఇట్లా పేపర్ పైన. సో అట్లా ఈజీగా ఉంది. అండ్ ఇవి వచ్చేసి మల్టీ కలర్. ఇవి ఒకటి గోల్డ్ కలర్ ఒకటి బాగా తీసుకొచ్చాను. అవన్నీ కూడా బాగా సేల్ అయ్యాయండి. కొంచెం మెరూన్ రెడ్ కూడా బాగా పోతాయి అనమాట. ఇందులో ఇంకా కలర్స్ ఇంకా నేను ఒకవేళ ఎక్కువ తెస్తే నేను మీకు మళ్ళీ చూపిస్తానండి. సో పర్టికులర్గా షాప్ అడ్రస్ అయితే ఇప్పుడు నేను ఒకటే అది కూడా యూట్యూబ్లో చూసి వెళ్ళాను కాబట్టి నేను కరెక్ట్గా బాగుందని చెప్పలేనండి. సో ఇంకా నేను ఈసారి నెక్స్ట్ టైం వేరే షాప్ కూడా చూద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి యూట్యూబ్లలో ఇది కూడా చెప్తున్నారనమాట. లైక్ ఇంకొక విషయం అండి, యూట్యూబ్లో అది ₹2 డజన్, ₹4 డజన్ అని చూపిస్తున్నారు. అట్లా ఎక్కడ ఉండదండి. అది జస్ట్ వ్యూస్ కోసమే అలా పెడుతున్నారు అనమాట. సో మీరు జస్ట్ అది నమ్మేసి ఇంక కొనేయచ్చులే అనేసి అన్నట్టుగా వెళ్ళకూడదండి. మళ్ళీ ఒక షాప్ కీపర్ని అడిగితే కూడా వాళ్ళు పొరపాటున పెట్టిరేమో, మా మిస్టేక్ లేదు అదా అంటే అలా ఇలా అని అంటున్నారు. సో అదైతే నిజం కాదండి. లేకపోతే ₹2 గాజులు అనేవి ఏంటి, చిన్నపిల్లలు ఒక 2 గాజులు చూపిస్తారనమాట. సో అదైతే కాదండి. కొంచెం రేట్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు బయట మనకు వాళ్ళు ₹20 అమ్ముతున్నారంటే మనకు ఒక ₹12, ₹13 పడుతుంది. సో ఒక డజన్ వెనకాల ₹5-6 ఉన్నా కానీ నయమే. మన లాస్ అంటే అవేమన్నా విరిగిపోయినా, చేసిన సైజ్ సరిపోకపోయినా ఇవన్నీ లాస్ పోగా మనకు ఒక ₹3-4 అయితే డజన్ వెనకాల అయితే మిగులుతుంది. సో అదొక్కటే అండి లాభం. అంటే గాజుల్లో నాకు అర్థమైన తర్వాత ఇది లాభము. ప్లస్ ఇట్లా సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా తీసుకొచ్చానండి. అది కూడా పర్వాలేదు, కానీ ఎక్కువగా అయితే ప్రజెంట్ నడవట్లేదు. ఇదే సీజన్ టైంలోనే వెళ్తాయేమో అండి. కొన్ని అయితే వెళ్ళాయి. కొంచెం డిఫరెంట్గా అంటే నేను కొన్ని డిఫరెంట్గా తెచ్చాను. కొంచెం కాస్ట్లీవి కూడా తీసుకొచ్చాను. అవి వెళ్ళాయి అన్నమాట. అవి పోవనుకున్నాను కానీ అవి తొందరగా అయిపోయాయి. ఇవి రెగ్యులర్గా అంటే మన చుట్టుపక్కల దొరికేటివి అవే తెస్తే మాత్రం పోవండి. కొంచెం డిఫరెంట్గా తెస్తే పోతాయి అనేది నాకు అర్థమైంది. అంటే కొన్ని అవి కూడా తెచ్చుకోవాలి, కొన్ని ఇవి కూడా తెచ్చుకోవాలి. చెప్పాను కానీ ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను మీతో షేర్ చేశాను. మీరు టైలరింగ్ షాప్ నడిపిస్తూ కొన్ని గాజులు తెచ్చుకోవాలంటే ఇలాంటివి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ నేను మీకు ఇప్పుడు తర్వాత ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. లైనింగ్స్, ఫాల్స్, గాజులు, హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఒక చిన్న వీడియోలో చూపిస్తాను. తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో నేను బ్యాంగిల్స్లో అయితే ఇవన్నీ వెరైటీస్ తెచ్చానండి. ప్లెయిన్, బూటా గాజులు, మళ్ళీ అందులోనే అన్ని సైజెస్ అనమాట. ఇందాక చెప్పాను కదా 210 ఒకటి తేలేదు. అవి తొందరగా కూడా మనకు అక్కడ కూడా దొరకవు. దొరికితే మాత్రం తీసేసుకోవాలి. అండ్ ఇక్కడ సైడ్ బ్యాంగిల్స్లో కూడా మోసం చేస్తారని చెప్పాను కదండి. సో ఇక్కడ ఎలా చేస్తారంటే మనకు చెప్పినప్పుడు ఒక రేట్ చెప్పారు, తర్వాత బిల్ వేసేటప్పుడు అంతా కలిపేసి వేస్తారు కదా, అందులో బిల్ అనేది ఒకదానికి ఎక్కువ వేసేసారనమాట. నేను మళ్ళీ వెళ్ళి అడిగితే అప్పుడు పొరపాటున అలా వచ్చేసిందని చెప్పేసి మళ్ళీ సెట్ చేశారు. కానీ ఎంత ఒకవేళ మనం చూసుకోకపోతే అక్కడే మళ్ళీ మోసపోయినట్టే కదండి. అంటే వాళ్ళు చెప్పిన దానికన్నా డబుల్ రేట్ వేశారనమాట. సో అక్కడ మళ్ళీ మనకు మోసం జరిగేది. అది వెళ్ళి అడిగాను కాబట్టి సెట్ అయింది. కాకపోతే నాకు స్పెషల్గా మళ్ళీ దానికోసం వెళ్ళాలంటే మనకు అక్కడ కూడా ఆటో డబ్బులు వేస్ట్ అని చెప్పి ఊరుకుంటాం కదా. సో ఇలా ఉంటుంది. అన్నిటికీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మొత్తం బిల్లింగ్ వేసిన తర్వాత అయితే కొంచెం టైం పోయినా సరే మనం ఖచ్చితంగా అక్కడే కూర్చొని చెక్ చేసుకుంటే మరీ మంచిది. తర్వాత ఇక్కడ ఈ బ్యాంగిల్స్ అండి నాకు కాస్ట్లీ పడ్డాయని చెప్పాను కదా అవి. తర్వాత ఇవి వచ్చేమో ఈ బ్యాంగిల్స్ ఓకే, ఇలాంటివి అయితే బాగానే నడిచాయండి, బాగానే సేల్ అయ్యాయి. తర్వాత ఇవి వచ్చేమో ఫాల్స్ అనమాట, ఇందాక చూపించాను కదా. ఇందులో నాకు లైట్ కలర్స్ అనేవి చాలా వరకు ఆగిపోయాయి. మోస్ట్లీ ఇప్పుడు సమ్మర్ సీజన్లో అయితే కొంచెం సేల్ అవుతాయి. సో అందుకని అవి చూసి తెప్పించుకోవాలి. సీజన్కి తగ్గట్టుగానే కలర్స్ కూడా తెప్పించుకోవాలండి. అవన్నీ ఎక్స్పీరియన్స్ మీదనే తెలుస్తాయి. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తర్వాత ఇవి వచ్చి హ్యాంగింగ్స్, అంతకుముందు తెచ్చిన హ్యాంగింగ్స్ అనమాట. ఇలాంటివి కూడా బాగా నడుస్తాయండి. సో కొంచెం కాలేజ్ పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు, అందుకని ఇలాంటివి కూడా తెస్తాను. ఇది వచ్చేమో లెహంగా హ్యాంగింగ్ అనమాట. అంటే ఇలాంటివి అయితే శారీస్ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఫంక్షన్స్లో మంచి అట్రాక్టివ్ లుక్ ఉంటుంది కదా. సో ఇవన్నీ మనం కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతాయి. ఈవెన్ మనము యూస్ చేస్తేనే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా. అండ్ ఇవి హ్యాంగింగ్స్ వచ్చేసి బ్లౌజెస్ కూడా పెట్టుకోవచ్చండి, మంచి లుక్ ఉంటుంది. ఆ క్రిస్టల్స్ వల్ల దాని లుక్ ఇంకా హైలైట్ అవుతుంది. ఇవి వచ్చేసేమో లెహంగా హ్యాంగింగ్స్ అనేవి కూడా బ్లౌజెస్ కూడా వేసుకుంటారు. కొంచెం స్టైలిష్ శారీస్ ఉంటాయి, డిజైనర్ శారీస్, వాటి మీదకి ఇవి చాలా బాగుంటాయి. ఇవి కూడా కొంచెం కాస్ట్లీయే పడతాయండి. కాకపోతే డిజైనర్ శారీస్ తీసుకున్నారంటే వాటి మీదకి ఇవి చాలా బాగా లుక్ ఉంటుంది. అది మనం కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అప్పుడు తీసుకుంటారు. అండ్ తర్వాత ఇవి వచ్చి దారాలు అండి. దారాలు, సూజులు ఇవన్నీ కూడా తీసుకొస్తూనే ఉంటాను. ఇవి కూడా అన్ని కలర్స్లో తెస్తాను.
అవి అయిపోతుంటే మళ్ళీ మళ్ళీ తీసుకొస్తూనే ఉంటానండి. సో దట్ కస్టమర్స్ వచ్చినప్పుడు లేదు అనకుండా మనం స్టాక్ కనుక పెట్టుకోగలిగితే డెఫినెట్గా మన బిజినెస్ అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. ఇదే నాకున్న ఎక్స్పీరియన్స్, నేను మీతో షేర్ చేసుకున్నాను కదా. మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కమెంట్ కూడా చేయండి.